పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న మత్స్య రైతులకి నా నమస్కారం. నా పేరు డాక్టర్ మల్రెడ్డి జోష్న. నేను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంలో కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ముత్తుకూరులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆక్వాకల్చర్లో ఫ్యాకల్టీగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు మాట్లాడబోయే టాపిక్ రొయ్యల పెంపకంలో బయోఫ్లాక్ టెక్నాలజీ. ముందుగా చూసుకున్నట్లయితే రొయ్య రైతులు 60 నుంచి 70% ఖర్చు మేత మీదనే పెడుతున్నారు. ఆ మేత ఫీడ్ వేస్ట్, ఫీకల్ వేస్ట్గా పాండ్లో అలాగే ఉండిపోయి దానివల్ల వాటర్లో అమోనియా కంటెంట్ అనేది పెరుగుతుంది. అమోనియా కంటెంట్ పెరగడం వల్ల రొయ్య స్ట్రెస్కి గురవుతుంది. స్ట్రెస్కి గురైనప్పుడు రొయ్య యొక్క గ్రోత్, సర్వైవల్ అనేది తగ్గిపోతుంది. ఆ వ్యర్థాల నుంచి మనము దాన్ని ఎలాగా ఆహారంలోకి మార్చుకోవాలనేది చూద్దాము. ఆ వ్యర్థాలన్నీ ఆహారంలాగా మార్చుకోవడానికి ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ అనేది వాడచ్చు. బయోఫ్లాక్ టెక్నాలజీ అంటే ఏంటి అని చూద్దాం. బయోఫ్లాక్లో నార్మల్గా చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవా, సూక్ష్మజీవులు అన్నీ కలిపి ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఇవన్నీ కలిపి అమోనియాతో కలిపి బయోఫ్లాక్ లాగా మారుతుంది. ఆ బయోఫ్లాక్ని రొయ్య అనేది ఆహారంగా తీసుకుంటుంది. ఈ బయోఫ్లాక్లో నార్మల్గా చూసుకున్నట్టయితే ప్రోటీన్ కంటెంట్, విటమిన్, మినరల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల రొయ్య గ్రోత్ అనేది మంచిగా పెరుగుతుంది. బయోఫ్లాక్ టెక్నాలజీ యొక్క సూత్రం ఏమిటంటే బయోఫ్లాక్లో నార్మల్గా కార్బన్ నైట్రోజన్ రేషియోని చూసుకోవాలి. నైట్రోజన్ వచ్చేసరికి అమోనియా దాని నుంచి వస్తుంది. దానికి మనము కార్బన్ సోర్స్ అంటే మొలాసెస్, బెల్లం పాకం కానీ, బెల్లం కానీ, రైస్ బ్రాన్ కానీ, వీట్ బ్రాన్ కానీ మనము యాడ్ చేయాలి. ఒక భాగము నైట్రోజన్కి 10 భాగాల వరకు కార్బన్ సోర్స్ కానీ లేదా 20 భాగాల కార్బన్ సోర్స్ కానీ వాడుకోవచ్చు. ఈ కార్బన్ సోర్స్ని ఆహారంగా తీసుకొని హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ఆ హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా నీటిలో ఉన్న అమోనియాని తీసుకొని బయోఫ్లాక్ లాగా మారుతుంది. ఈ ప్రక్రియ ద్వారా నీటి నాణ్యత మెరుగుపడడమే కాకుండా రొయ్యలకు అదనపు సహజ ఆహారం కూడా లభిస్తుంది. బయోఫ్లాక్ ఏర్పడే విధానం మరియు మెకానిజం ఎలా అంటే రొయ్య యొక్క ఫీడ్ వేస్ట్, మిగిలిపోయిన మేత, ఫీకల్ వేస్ట్ నుంచి అమోనియా నైట్రేట్ అనేది నీటిలో ఫామ్ అవుతుంది. దానికి మనము కార్బన్ సోర్స్ వాడినప్పుడు బ్యాక్టీరియా ఆ కార్బన్ సోర్స్ ని ఉపయోగించి బ్యాక్టీరియా అనేది వేగంగా పెరుగుతుంది. బ్యాక్టీరియా పెరగడానికి దానికి కావాల్సిన శక్తిని కార్బన్ సోర్స్ నుంచి తీసుకుంటుంది. తర్వాత సెల్యులార్ కాంపోనెంట్స్ ఫామ్ చేయడానికి అది నైట్రోజన్ నుంచి తీసుకుంటుంది. సో బ్యాక్టీరియా పెరగడానికి దాని పైన పొర పెప్టిడోగ్లైకాన్ లేయర్ అనేది ఉంటుంది. ఆ పెప్టిడోగ్లైకాన్ లేయర్కి కార్బన్ మరియు నైట్రోజన్ సోర్స్ అనేది చాలా అవసరము. దాన్ని మనము అమ్మోనియా నుంచి తర్వాత మనం యాడ్ చేసిన కార్బన్ సోర్స్ నుంచి తీసుకొని బయోఫ్లాక్గా ఫామ్ అవుతుంది. ఆ బయోఫ్లాక్ గుంపులుగా చేరి బయోఫ్లాక్ ఏర్పడుతుంది. ఆ గుంపులో బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవా, ఫంగస్, సేంద్రియ కణాలు అన్ని కలిగి ఉంటాయి. ఈ బయోఫ్లాక్ని ఉపయోగాలు ఏంటంటే రొయ్యలకి సహజమైన ఆహారంగా పనిచేస్తుంది. తర్వాత నీటిలోని అమోనియా మరియు నైట్రేట్ స్థాయిలని తగ్గిస్తుంది. అలాగే నీటి నాణ్యతను పెంచుతుంది. ఇలాగ సహజమైన ఆహారం కలిగి ఉండడం వల్ల మేత ఖర్చు అనేది తగ్గుతుంది. రొయ్య మంచిగా పెరిగి సర్వైవల్ రేట్ అనేది బాగుంటుంది. తర్వాత సహజమైన ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా మనము కాపాడుకోవచ్చు రొయ్యలని. బయోఫ్లాక్ వ్యవస్థ భాగాల్లో మనం చూసుకున్నట్టయితే కల్చర్ ట్యాంక్ ముఖ్యంగా మనకు అవసరము. ఆ కల్చర్ ట్యాంక్ సర్క్యులర్ గాను లేదంటే రెక్టాంగులర్ గాను మనము ఉంచుకోవాలి. తర్వాత ట్యాంకులో 24 గంటలు ఏరేషన్ లాగా చూసుకోవాలి. తర్వాత కార్బన్ సోర్స్ వనరులు మనకు చాలా అవసరము. కార్బన్ సోర్స్ ఉపయోగించే సూక్ష్మజీవులు అనేవి పెరుగుతాయి. బయోఫ్లాక్ ట్యాంక్ లో ఫ్లాక్ వాల్యూమ్ ఎంత ఉంది అనేసి మనం చూసుకోవాలి. ఆ ఫ్లాక్ వాల్యూమ్ ఎంత ఉంది అనేసి మనం తెలుసుకోవడానికి ఇమ్హాఫ్ కోన్ అనేది యూస్ చేస్తాము. ఇమ్హాఫ్ కోన్ ని ఎలా వాడాలి అంటే ఇక్కడ నేను డయాగ్రామ్ లో చూపించినట్టు ఇమ్హాఫ్ కోన్ అనేది ఇలా ఉంటుంది. అందులో 1 లీటర్ వాటర్ కల్చర్ ట్యాంక్ లో నుంచి పోసి 15 నుంచి 20 నిమిషాల పాటు మనం దాన్ని కదిలించకుండా అలాగే ఉంచాలి. అప్పుడు 15 నుంచి 20 నిమిషాల తర్వాత ఫ్లాక్ అనేది కిందికి సెటిల్ అవుతుంది. ఆ కింద సెటిల్ అయ్యిందే ఫ్లాక్ వాల్యూమ్ అనేసి అంటాము. 1 లీటర్ లో ఎంత ఫ్లాక్ వాల్యూమ్ ఉంది అనేసి ఇలా తెలుసుకుంటాము. రొయ్యల కల్చర్ కి వచ్చేసరికి ఫ్లాక్ వాల్యూమ్ అనేది 10 to 20 ml ఉంటే చాలా మంచిది. అంతకంటే ఎక్కువగా ఉంటే రొయ్యకు తిరిగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఫ్లాక్ వాల్యూమ్ 10 to 20 ml per లీటర్ మాత్రమే ఉండాలి. బయోఫ్లాక్ ట్యాంక్ లో స్టాకింగ్ డెన్సిటీకి వచ్చేసరికి రొయ్యల స్టాకింగ్ డెన్సిటీ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ప్రకారము 60 రొయ్య పిల్లలు మాత్రమే 1 మీటర్ స్క్వేర్ కి వేస్తాం. కానీ బయోఫ్లాక్ ట్యాంక్ లో లో ఇంటెన్సిటీ స్టాకింగ్ డెన్సిటీ అప్పుడే 1 మీటర్ స్క్వేర్ కి 50 నుంచి 100 రొయ్యలను వేస్తాము. అదే సెమీ ఇంటెన్సివ్ అయితే
1 మీటర్ స్క్వేర్కి 100 నుంచి 200 రొయ్యలు వేసాము. అదే ఇంటెన్సివ్ బయోఫ్లాక్ ట్యాంక్లో అయితే 1 మీటర్ స్క్వేర్కి 200 నుంచి 400 రొయ్యలు వేసాము. అదే మరీ ఎక్కువ స్టాకింగ్ డెన్సిటీ చేసుకోవాలనుకున్న 1 మీటర్ స్క్వేర్కి 400 నుంచి 600 వరకు మనము రొయ్య పిల్లలను స్టాక్ చేసుకోవచ్చు. అధిక స్టాకింగ్ డెన్సిటీ వేసినప్పుడు మనము అధికంగా ఏరియేషన్ ఇవ్వాలి మరియు నిరంతర పర్యవేక్షణ అనేది చాలా అవసరం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సూచన. ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ఈ బయోఫ్లాక్ వల్ల నీటి నాణ్యత అనేది మెరుగుపడుతుంది. అంటే అమోనియా నైట్రేట్ కంటెంట్ అనేది తక్కువ అవుతుంది. అలాగే రొయ్య యొక్క గ్రోత్ పెరుగుతుంది అండ్ FCR అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం ఫీడ్ తక్కువగా యూజ్ చేస్తాము. సహజంగా ఫామ్ అయిన ఫ్లాక్నే రొయ్య అనేది తింటుంది కాబట్టి ఇందులో నీటి మార్పిడి అనేది చాలా తక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి నీటి పొదుపు కూడా మనకి కలుగుతుంది. రొయ్యలకు సహజ ఆహారం అనేది ఎక్కువగా దొరుకుతుంది. దానివల్ల రొయ్యలకు వ్యాధులు అనేది తక్కువగా వస్తాయి. తక్కువ ఏరియాలో అధికంగా కల్చర్ అనేది పొందొచ్చు. నిర్వహణ పద్ధతిలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సినది నీటి నాణ్యత పర్యవేక్షణ. అంటే pH, డిజాల్వ్ ఆక్సిజన్, అమ్మోనియా, నైట్రేట్, ఆల్కలినిటీ, హార్డ్నెస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి అనేసి మనము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. 24 గంటలు ఏరేషన్ అనేది చాలా అవసరము. ఇంకొక ముఖ్యమైన నిర్వహణ పద్ధతుల్లో మనము ఫ్లాక్ వాల్యూమ్ ఎంత ఉంది అనేసి రోజు వారీగా మనము చూసుకుంటూ ఉండాలి. ఏదైనా స్లడ్జ్ వ్యర్థాలు అనేది ఉన్నట్టయితే అది ఎప్పటికప్పుడు మనము తొలగించుకుంటూ ఉండాలి. పరిమితులకు వచ్చేసరికి ప్రారంభంలో బయోఫ్లాక్ కల్చర్ పెట్టుబడి అనేది చాలా ఎక్కువగా మనము విద్యుత్ అనేది ఉపయోగిస్తాము. ఏరేషన్ ఆగిపోతే భారీ నష్టాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఈ ఫ్లాక్ వాల్యూమ్ ఎంత ఉంది అనేసి చూసుకోవడం, వాటర్ క్వాలిటీ ఎప్పటికప్పుడు మనము పర్యవేక్షిస్తూ ఉండడము, ఇవన్నీ చేయడానికి మనకి సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అవసరం. ఒకవేళ బయోఫ్లాక్ అనేది అధికమవుతే రొయ్యల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కూడా చూపవచ్చు. అందుకని మనము ఫ్లాక్ వాల్యూమ్ ఎంత ఉంది అనేసి ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా వ్యర్థాల నుంచి సూక్ష్మజీవుల ప్రోటీన్లు కలిగి బయోఫ్లాక్ అనేది ఫామ్ అవుతుంది. అది రొయ్యలు తినడం వల్ల ఎకో ఫ్రెండ్లీ మరియు సస్టైనబుల్ కల్చర్ అనేది మనకి కలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి మరియు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి ధన్యవాదాలు.